ఇక దేవరా సినిమాకు కేవలం 5 రోజుల సమయం మిగిలి ఉండడంతో ఇక దేవరా చిత్రయూనిట్ సభ్యులంతా కలిసి ప్రీ రిలీజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం అనుకున్నారంట. అయితే ఇక దీనికి గాను ఆ ఏర్పాట్లు ఇట్లా చేసి పెట్టుకున్నారంట. ఇక ఎందుకరో నిన్నటి హైదరాబాద్లో నో హోటల్ ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నదంట. కానీ ఊహించని పరిణామాల కారణంగా ఇక ఆడికే కార్యక్రమం అనేది రద్దు చేయబడ్డదంట. అయితే దీనికి అసలు కారణాలు ఏంది అనేది సోచాయిస్తే గనక గీతల్ని ఎన్టీఆర్ వీడియో సందేశం రూపంలో ఆయన మాట్లాడిండంట. ఇక ఆయన ఏమంటున్నానంటే, నేను ఈ కార్యక్రమం కోసం మస్తుగా ఎదురు చూసినా, ఇక ఇది రద్దయినందుకు నేను చాలా మీకంటే ఎక్కువ బాధపడుతున్నా. ఇక ఎందుకనంటే ఇక భద్రతా సిబ్బంది కారణాల వల్ల ఇక ఇది రద్దు చేయబడ్డది చివరి నిమిషంలో. అసలు నేను మీతో మాట్లాడాలని, మీతోని సమయం గడపాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. దేవర గురించి ఆసక్తికరమైన విషయాలు గిట్లా మీతోని పంచుకుందామని చెప్పేసి అనుకున్నా కానీ ఇక అకస్మాత్తుగా రద్దు కావడంతో మీతోని ఇక వేవి పంచుకోలేకపోయినా అని ఆయన బాధను వ్యక్తం చేసిండంట. ఇక గంతే కాదు, ఇది చివరి నిమిషాల రద్దుగా నీకే నిర్వాహకులు చిత్రయూనిట్ సభ్యులు వాళ్ళ మీద తప్పును దుయ్యబట్టొద్దు అని ఇట్లా ఆయన అన్నాడంట. అయితే చివరికి ఇది రద్దు చేయడానికి అసలు కారణం ఏంది అనేది సోచాయిస్తే గనక ఇక ఎట్టకేలకు చిత్రయూనిట్ సభ్యులంతా కలిసి ఒక ప్రకటన అయితే ఎడల వేసిరంట. ఇక దాంట్లో ఏమంటున్నారంటే, వినాయకుడు నిమజ్జనం అయిన వెంటనే మేము ఇది ప్లాన్ చేసినావు. ఇక కానీ గిస్వంటివి పెద్దవి అసలు చేసినప్పుడు సాధారణంగా ఒక వారం రోజులు ముందటగానే చెప్పడం అవసరం. ఇక దానికి తోడు చాలా నాళ్ళ సంధి వర్షాలు భారీగా కురుస్తున్నప్పటికీ అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అంతేకాదు, వర్షం వస్తున్నా కానీ పెడదాం అనుకున్నాం కానీ గీయాల పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నారు. ఇప్పుడు అధిక జనసమూహం కారణంగా బ్యారికేట్లు ఇరికిపోవడంతో ఇక అసలు మేము ఎంత ప్రయత్నించినా కానీ అసలు జనసమూహం అధిక సంఖ్యలో రావడంతో ఇక మా చేతుల్లో లేకపోయింది అని అన్నారు. ఇక జనసమూహం కారణంగా ఇక జనాల భద్రత కోసమే మేము చివరి నిమిషాల గిస్వంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చిరంట. అంతేకాదు, ఎన్టీఆర్ని చూసేటందుకు దేశాల వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన అభిమానులందరికీ చిత్ర నిర్మాతలకు వెళ్ళి క్షమాపణలు అని గిట్లా చెప్పుకొచ్చిరంట. ఇంకా విన్నారా ఇదంతా పరిస్థితి. ఇక ఇంకో అసలు కారణం ఏంది అని అంటే, అసలు ఆడ ఏం జరిగింది అనే ముచ్చటకొస్తే గనక ఎన్టీఆర్ని జాన్వీ కపూర్ని చాలా దగ్గర చూడాలని మస్తు మంది అభిమానులు ఆశతోని వచ్చిరంట. ఇక నో హోటల్ స్థలం సరిపోనప్పటికీ పోలీసులు ఇక హోటలు అధికారులు గిట్లా రానియలేదంట. కనుక దీంతో ఉత్సాహం మొత్తం పోయిన అభిమానులు గాడ రచ్చ సృష్టించిర్రంట. ఇక దీంతో హోటల్లో ఉన్న ఆస్తిని గిట్లా వాళ్ళు ఇరగొట్టిర్రంట అని సమాచారాలు అయితే వినబడుతున్నది. అందుకని పోలీసులు పిలిచినప్పటికీ ఇక పరిస్థితులు వాళ్ళ చేయి దాటిపోయేసరికి ఆఖరి నిమిషంలో ఇది రద్దు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చిందంట. ఇక గీనరా గీ ముచ్చట్ల ఇంకేమైనా సందేహాలు ఉంటే మళ్ళా చెప్పురు. కానీ ఇక ఒక ముచ్చట్ని అడుగుడు అది మర్చినా ఇక ఇంతకీ ఎన్టీఆర్ని చూసేటందుకు మీలా ఎంతమంది ఇట్లా గాడికి పోయిరు చెప్పురి, కామెంట్లలో పెట్టురి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.